క్రీస్తు పేరిట మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇలాగే కూర్చుంటే చాలా సింగర్స్ ఉన్నారు, మనకి చాలా పాటలు పాడేసేలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడైతే ఆరాధన స్తుతి ఉంటుందో అక్కడ ఖచ్చితముగా మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంటుంది. మీ అందరికీ నిజంగా చాలా మరి ఓపిక కలిగి ఉన్నారు. మరి కాసేపు మరి దేవుని మాటలు తెలియజేసే ముందు మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మరి గోగులు అన్నయ్య గారికి మరి మనస్పూర్వక వందనాలు చెప్తున్నాను. మరి ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి నేను మార్గ మధ్యలో నేను అనుకున్నాను, మరి ఆయన ఒక చక్కని మాట నాకు చెప్పన్నారు కదా, మరి ఏంటమ్మా నువ్వు అక్కడ చెప్పావా, వెంప గ్రామంలో చెప్పావా? అవునా, నాకు వీడియో చూశాను అని అన్నారు. తర్వాత ఆయన ఒక చక్కని మాట అన్నారు, మా గ్రామంలో నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి అందరూ చర్చికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. అయితే ఆయన ఆశ ఖచ్చితముగా మరి దేవుని వినికిడిలో నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్లయితే. స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి, కృపగల నాయన, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వేశ్వరుడా, సర్వాంతర్యామి, నిత్యము కెరూబులు శరాపుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల గానముల మధ్య ఆసీనుడైన గొప్ప దేవుడా, వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, మరి ఇదిగోనైనా వాక్యం వినబోచిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా. మా ముందు వెనుక కుడి ఎడమ మీరే ఉండి మమ్మల్ని నడిపించమని త్వరలో రానే రాజు పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్రపోచున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎవ్వరూ నిద్రపోవట్లేదు, మంచిదండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము మరి ఇక్కడ బాగా పాటలు పాడే వాళ్ళని చూసాం, మరి బాగా వాక్యాన్ని కూడా చదివే వాళ్ళని దేవుడు ఇచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. మరి రూతు గ్రంథము 4వ అధ్యాయము గట్టిగా మరి బిడ్డలు త్వరగా తీసి వాక్యం అందించినట్లయితే మరి మనం ముందుకు వెళ్దాం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. దానికి ముందు మరి ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, మీ ముందు నేను చెప్పే అంతటి దాన్ని కాదు. అయితే దేవుడు నాకు తెలియజేసిన కొన్ని తలాంతులు మీతో పంచుకోవాలని మాత్రమే. కానీ చాలా దైవ సేవకులు అయితే ఉన్నారు, అందుని బట్టి దేవునికి మరి స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. మరి మీకు ఎవరికైనా తెలిస్తే చేయ ఎత్తినట్లయితే మరి ఒకవేళ దేవుని చిత్తంలో మరి తిరిగి వచ్చే సంవత్సరము మరి వారికి నేను ఖచ్చితంగా ఒక గిఫ్ట్ తీసుకొస్తాను. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేయబోచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. మన పరిశుద్ధ గ్రంథము మనందరికీ తెలిసిన విషయమే, ధర్మశాస్త్ర గ్రంథం. ఇది ఎవరి ద్వారా మనకి వచ్చిందండి? మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం. ఇది ఎలాంటి గ్రంథం అండి? ధర్మశాస్త్ర గ్రంథం. అయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఒక ధర్మము కలిగి ఉన్నది. మరి అది ఏ ధర్మమో ఇక్కడ ఎవరికైనా తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ధర్మము ఉన్నది. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, ఒకసారి దయచేసి మనసు పెట్టి ఒకసారి చదువుదాం. మరి రూతు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము మరి చదవండి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను వారి విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువువి. ఇది ధర్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ బంధువు ఏంటి, ఆ బంధువు ఏది విడిపించుకోవాలనుకుంటున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, పెద్దలైన వారు ఉన్నారు, యూత్ వారు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. అయితే ఈ రోజున దేవుడి మీతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. బంధువుని ధర్మం అని ధర్మశాస్త్ర గ్రంథములో ఒక బంధువుని ధర్మము మరి మనకి దేవుడి దినాన్ని చూపించున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే, రూతు మరి తన అత్తగారితో మరి మోయాబు దేశమునకు
ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. వారి భర్తలు పోగొట్టుకున్నారు. మరి రూతు ఓర్పాలు ఇద్దరు ఏం చేశారు? భర్తలు పోగొట్టుకున్నారు. మరి మామగారు లేరు. అయితే 3 ఆడవాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. మరందరికీ తెలిసిన విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి స్త్రీలు ఎలా ఉండాలంటే నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వంశావళి, మరి ఈ దినాన్ని మనము క్రిస్మస్ ఆరాధన అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన మరి క్రీస్తు వంశావళిలో ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఎవరంటే రూతు గారు. మరి చూసారా, ఒక రూతు మరి మనందరికీ తెలిసిన విషయమే. మరి భర్తలు పోగొట్టుకుని ఆ 3 స్త్రీలే ఆ యొక్క దేశములో నిలిచి ఉండగా, మరి అక్కడ మీరు దేవుని యొక్క కృప వారిని ఎట్టి రీతిగా నడిపించింది. తన అత్తగారి యొక్క మాటల చేత ప్రేరేపించబడి మరి బోయాజు పొలంలోకి వెళ్ళడం మనకందరికీ తెలుసు. మరి తన పనితనం చూసి ఉన్నారు కదా. పనికి మధ్య పని ఎరింది కానీ ఏ పనిలో నుంచి పనులు తీసినదిగా రూతు కనబడట్లేదు. అయితే తన ఆ పనిలో మరి అక్కడ ఏ విషయంలో కూడా తన పనికత్తెల చేత నిలకడగా ఉండడం మనం చూసాము. మరి అక్కడ జరిగిన విషయాలన్నీ తన అత్తగారికి తెలియజేయడం మనం చూసాము. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఒబేదేదును కనిన తల్లి ఒబేదేదు ద్వారా యెష్షయిని కని యెష్షయి ద్వారా మరి ఎవరు పుట్టారండి? యోసేపు. ఎవరు? దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు. కాబట్టి యేసుక్రీస్తు వంశావళి కలిగించిన స్త్రీగా మరి రూతు ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నేను 3 విషయాలు మాత్రమే చెప్పి మీకు మరి వాక్యం ముగిస్తాను. మన ధర్మశాస్త్ర గ్రంథములో మరి బంధువుని ధర్మం అని ఒక ధర్మము కలిగి ఉంది బైబిల్ గ్రంథంలో. చూసారా? మరి ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే మన బంధువు అంటే మీకు అందరికీ అర్థమైంది. అయితే మన బయట వాళ్ళని కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, ఈయన బయటవాడు కాదు, మన ఇంట్లో వాడే అని అనుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ బంధువుని ధర్మము అంటే నీవు నేను మన ఇంట్లో ఎవరైనా లేని పరిస్థితుల్లో ఉన్నాడలా వారిని మనం ఖచ్చితంగా ఆదరించాలి. అక్కడ బోయజు ఏం చేశారో చూసారా? నా బంధువుని ధర్మాన్ని అక్కడ నెరవేర్చడం చూశారు. అది ఎలా నెరవేర్చారో దేవుడు వాక్యం ఎంతో తేట తెల్లంగా మరి చూస్తుంది కదా. బంధువుని ధర్మం ఏ విధంగా నెరవేర్చారండి? బోయజు గవిని యొద్ద పెద్దలతో మరి బంధువుని ధర్మం రూతుకు జరిగించడం మనం చూసారా? నీ కుటుంబంలో మరి నీకు తెలిసిన వారిలో నీ బంధువుల్లో ఎవరైనా నీ పట్ల జరగబోయే బంధువుని ధర్మం కావాలని కోరుకుంటుంటే ఖచ్చితంగా మరి రూతుని ఎట్టి రీతిగా ఆశీర్వదించాడు దేవుడు, నిన్నటి రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. మొదటిగా మనం ఏం చెప్పుకున్నామండి? బంధువుని ధర్మం గురించి చెప్పుకున్నాం. రెండవదిగా ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. మరి బైబిల్ ఉన్న వారి తర్వాత చదువుకోండి. అయితే చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే గట్టిగా చెప్పండి మరి చదివి వినిపించినట్లయితే, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ మనకందరికీ తెలిసిన విషయమే. అనేక సార్లు మరి ఎన్నో మీటింగ్స్ లో మనం ధ్యానం చేసాం. అయితే అక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే మరి మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? బంధువుని ధర్మము ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదని ఒక విషయం నేర్చుకున్నాం. మరి రెండవదిగా ఏంటంటే నిర్లక్ష్యము, మనలో మరి స్వార్థము, కోపము, అసూయ ఇవి మన జీవితాలలో ఎంత మాత్రం ఉండకూడదు. మరి అక్కడ చూసినట్లయితే మరి హేబేలు గొర్రెల కాపరిగా ఉండడం మనందరికీ తెలుసు. మరి కయీను భూమిని సేద్యపరిచేవాడుగా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి హేబేలు ఏం చేశాడు? ఏమైనా తప్పు చేశాడా? లేదు కదా. మరి హేబేలు తను మరి మేపే వాటిలో మంచివి శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవుని సన్నిధిని ఉంచాడు. మరి కయీను ఏం చేశారు? తన పండించినట్లో బాగా లేనివి, పాడైపోయినవి. నీ దేవుడైన యెహోవా మరి పేదవాడా కాదు కదా. నీ దేవుడైన యెహోవా దేవుడు ఉన్నతమైన ధనికుడు. ఆయన పటజాలనంత విస్తారమైన దీవెనలతో నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన దగ్గర బంగారు వీధులలో పరలోక రాజ్యం ఉండగా మరి దేవునికి మరి అనవసరమైనవి కావాలా?
వద్దు కదా. శ్రేష్టమైన దానిని మరి హేబేలు మరి తీసుకురావడం జరిగింది. మరి కయీన్ అయితే పాడైపోయినవి, తన దగ్గరున్న వాటిలో మంచివి కానివి దేవునికి ఇచ్చారు. అక్కడ ప్రియ సహోదరి సహోదరుడా, మరి తను చేసినది మొట్టమొదటిగా తప్పు చేశాడు, దేవుని ఎదుట మంచివి తీసుకురాలేకపోవడం చేశాడు. రెండవదిగా ఏం చేశాడు, మరి కోపము తెచ్చేసుకున్నాడు, స్వార్థం పెరిగిపోయింది. హేబేలు అర్పించిన అర్పణ యెహోవా దేవుడు అంగీకరించాడు, మరి కయీను అర్పణ అంగీకరించలేదు. అక్కడ ఎవరికి వచ్చింది కోపము? మన లోకానుసారముగా ఒక నీతి వాక్యం వింటూ ఉంటాం కదా, తన కోపమే తనకి శత్రువు. ఒకవేళ నీ కోపంతో నీ తల్లిని కొడుతున్నావా, నీ తండ్రిని తిడుతున్నావా, లేకపోతే నీ స్నేహితులతో గొడవ పడుతున్నావా, కోపము మరి చివరికి తిరిగి ఏమైపోతుందండి, మరి శత్రువుగా మారుతుంది. అంటే నీకు నువ్వే శత్రువుగా మారే పరిస్థితులలో దేవుడి నిన్ను ఉంచలేదు. చూసారా, అక్కడ నిర్లక్ష్యంతో, స్వార్థముతో, కోపముతో మనం కయీనులో ఎన్నో భయంకరమైన మరి విషయాలు మనం చూసి చివరికి ఏం చేశాడు, తన రక్తము పంచుకుని పుట్టిన మరి తమ్ముడిని చంపడం జరిగింది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, చిన్నప్పటి నుంచి మీరు ఈ వాక్యాలు విన్నవారే. అయితే దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ భూమి మొరపెడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమిలో నీవు నన్ను మరి ఇదిగో మనకి ఇటీవల చంద్రయాన్ ఏమైందండి 3 చదువుకున్న బిడ్డలందరికీ తెలుసు కదా. చంద్రయాన్ 3 శాస్త్రవేత్తలు మరి ఎన్నో ప్రయోగాలు చేసి మరి ఆకాశంలో అంతరిక్షంలో ప్రయోగించారు. మరి అక్కడ ఏం తెలుసుకున్నారు, చివరికి మరి బ్లాక్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదో కనిపెట్టాలనుకున్నారు. ఏమైనా జరిగిందా? నీటి జాడ కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? చంద్రుడి మీద నీటి జాడ కనిపెట్టాలని మరి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, చదువుకున్న బిడ్డలారా, యవనస్తులారా, ఒక విషయం మనం ఆలోచించినట్లయితే, నీ దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాబట్టి మనుషులకు నివాసయోగ్యముగా భూమిని మాత్రమే ఇచ్చాడు, గాని దేవుడు చంద్రుణ్ణి ఇంకో గ్రహాల్ని ఇవ్వలేదు. మనుషులు వెర్రితనము వారై మరి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ మరి అందన దాని నీ కోసం పరుగులు పెడుతున్నారు. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందని మరి ఎంతమంది తెలుసుకోకుండా మరి చంద్రుడిపై మానవ నివాస యోగం కాదు, శూన్యములో నీవు నేను బంతిని వేలాడదీయగలమా? ఒకవేళ వేలాడదీయగలుగుతాం. మన మనుష్య జ్ఞానం చేత ఒక బంతిని తీసుకొచ్చి వేలాడగట్టగలం. ఎలా? మనం ఏదో ఒక సహాయం ద్వారా మాత్రమే వేలాడగట్టగలం. దేవుని యొక్క ప్రణాళిక, ప్రియ సహోదరి సహోదరుడా, కరోనా సమయంలో అనేక మంది చనిపోయారు. నీవు నేను బ్రతికున్నామంటే ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము కాబట్టి మనం ఈ దినాన్ని బ్రతికున్నాం. అయితే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మరి శూన్యములో ఎలా వేలాడదీశారండి? ఒక బంతిని వేలాడదీసినట్టు ఈ భూమిని వేలాడదీసిన మన గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే భూమి మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనం ఏం చేస్తామండి? పునాదులు వేస్తాం. కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భూమికి పునాదులు వేశాడంట. చూసారా, దేవుడు అనాది కాలంలో వేసిన పునాది అది కనిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు మనుష్యుడికి పట్టినది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఊరికినే సృష్టించలేదు ఈ భూమిపై. ఆయన నిన్ను అరచేతులలో చెక్కుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు నీకు కావలసిన అన్ని భూమి మీద ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ యొక్క కోపము చేత, నీ యొక్క అసూయ చేత మనం అనుకుంటాం మనకి ఇంకా ప్రియ సహోదరి సహోదరు గట్టిగా మనము ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనము ఈ లోకానుసారంగా అనుకుంటాం, అమ్మో ఈడిల్లు కట్టేశాడా, అలా ఆవిడకో ఇటుకెళ్ళిందిలే అందుకే ఇల్లు కట్టేశాడు, లేకపోతే మొన్నే వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం అంట అందుకే అలా డెవలప్ అయిపోయారు. ఇవి మనకొద్దు. నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇంకొక వచనము మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదివినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరికైనా జీవితంలో ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడే
పరిస్థితులు ఎదురవుతాయి. నీకైనా నాకైనా నా జీవితంలో ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి ఒకసారి ఎదురైంది. కరోనా సమయంలో మరి నా భర్తకి 40కి పడిపోయింది ఆక్సిజన్. 40కి పడిపోయిన అనేక మందిని దేవుడు స్వస్థపరిచున్నాడు. అయితే 40కి పడిపోయింది. అతను సృహ కోల్పోయిన పరిస్థితి, కోమా పేషెంట్ లో ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇక్కడ భీమవరం నుంచి మొదలు పెట్టాను. ప్రతి ఒక్క డాక్టర్ కాళ్ళ మీద పడడమే, ఎవరు జాయిన్ చేసుకొని అన్నారు. తర్వాత 4-5 హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్స్ మాట్లాడుకుంటున్నారు, ఏలూరు తీసుకెళ్ళిపోదామా అని. అప్పుడు నాకు తెలీదు ఏలూరు ఆశ్రమం అంటే ఏంటో తెలియదు, అక్కడ ఏ హాస్పిటల్స్ ఉంటాయో నాకైతే తెలీదు. అప్పుడు నేను చెప్పాను, సరే అండి ఆ ఏలూరు తీసుకెళ్ళిపోమని. అక్కడ 1 నెల రోజులు అతను అన్ని బెడ్ మీదే ఉన్నాయి. 16 రోజులకి కోమా నుండి బయటికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాళ్ళ మీద పడే పరిస్థితి ఎవరికైనా ఏదో ఒక సమయంలో ఎదురవుతుంది. అలాంటి పరిస్థితే మరి మొదటి సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే, అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఈ దినాన్న మరి మన ఒక కలెక్టర్ గారు గాని ఒక ఎమ్మెల్యే గారు గాని వస్తే మన బాడీలో ఒక చేంజ్, వెంటనే వంగిపోతామా? కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మరి మనకేమవుతుంది? అంతకంటే గొప్ప దేవుడిని దేవుడు. మరి ఈ లోకము ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అటువంటి దేవుడి దగ్గర అన్ని వెట్టి విధంగా వంగుతున్నావా నువ్వు? వంగకపోతే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని రాకడ సమయంలో ప్రతి మోకాలు వంగుతుందంట. అయ్యో అని గుండెలు కొట్టుకున్నా మరి ఏ లాభము లేదు. ఇదిగో మరి ఆయన రాకడతి సమీపముగా ఉన్నది. ప్రతి విషయము ఆయన రాకడికి సిద్ధపడిపోయింది. ఆయన రాకడని తెలియజేస్తుంది. మరి నీవు నేను ఒక్కసారి నీ ఆంతర్యంలో ఉన్న ఆ యొక్క కళ్ళకున్న ఒక్కసారి తండ్రి నా యొక్క హృదయానికి నువ్వు తేట తెల్లంగా తెలియచేయి. మనకైతే భూమి మీద పైన ఉన్నది మాత్రమే కనబడుతుంది. దేవునికి భూమి పైన భూమి క్రింద ఉన్నవి కూడా కనబడతాయి. ప్రియ సహోదరి సహోదరుడు, అక్కడ చూసారా మరి ఏం జరిగిందండి? మరి అబీగయీలు ఏం చేసింది? దావీదుకి సాష్టాంగ పడడం అంటే మీకు అందరికీ తెలుసు కదా, బోర్లంగా ఇలా పడిపోవడం. అయితే అబీగయీలు ఎందుకు అలా చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి అబీగయీలు యొక్క మరి అబీగయీలు భర్త అయిన నాబాలు తన యొక్క పరివారం అంతా అడవిలో ఉన్నప్పుడు దావీదు వారి పనోళ్ళు ఆ యొక్క మరి వాళ్ళకున్న దాన్నంతటిని కాపాడిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే శుభదనాన్న వచ్చామయ్యా, మరి గొర్రెలు బొచ్చు కత్తిరించే సమయంలో విందు చేస్తున్నావు కదా, నీ దగ్గరకు వచ్చాం. మరి అరణ్యంలో నీ యొక్క గొర్రెలు ఉన్నప్పుడు మేము వాటిని ఎంతో కాపాడి ఉన్నాం, మాకు ఏదన్నా దయచే అన్నప్పుడు మరి నాబాలు మూర్ఖత్వంతో మాట్లాడడం విన్నాం. యెషయా ఎవడు, మరి దావీదు ఎవడు అని నాబాలు మాట్లాడడం జరిగింది. అయితే దావీదు మహారాజు అంటే చిన్న విషయం కాదు. దావీదు మహారాజుకి ఎదురుపడాలంటే పెద్ద పెద్ద సామంత రాజులకే చాలా భయం కలిగిన ఆ రోజుల్లో మరి అబీగయీల్లో ఉన్న ధైర్య సాహసాలు మీరు ఒక్కసారి చూసినట్లయితే, మరి త్వరగా వెళ్ళింది. పనివారు చెప్పిన మాట విని వెంటనే తనింటి వారిని రక్షించుకోవడం కోసం మరి దావీదంతటి మహారాజుకి ఎదురెళ్ళడం, మరి అబీగయీల్లోని సాహసాలు మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అక్కడ అబీగయీలు సాష్టాంగ పడిపోయింది దావీదుకి. వెంటనే మీకు ఒక చిన్న మీరు ఆలోచించినట్లు ఒక చిన్న మాట, ఒక డ్రైవర్ ఒక బస్సును నడుపుతున్నాడంటే డ్రైవర్ కంటే ఏం ముందెళ్తుంది? ఎవరైనా చెప్పండి. మరి ఒక డ్రైవరు వాహనాన్ని నడుపుతున్నప్పుడు మరి డ్రైవర్ కంటే ముందు ఏమెళ్తుందండి? సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. డ్రైవర్ కంటే ముందు ఆయన చూపు వెళ్తుంది. ఆయన ఒకవేళ ఒక్క కన్ను మూసినా మరి చాలా ప్రమాదం, 2 కళ్ళు చూడాలి. మరి అలా డ్రైవరు వాహనము నడిపే ముందు ఆయన చూపు వెళ్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ చూపు వెళ్ళిన చోట్లన్నా నీకు మంచే కలుగుతుందా
ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు అనుకుంటున్నావేమో, లేచాను, మరి స్నానం చేశాను, బట్టలు వేసుకున్నాను, వెళ్ళాను, నా పని చేసుకున్నాను, తిరిగి వచ్చేసాను అనుకుంటున్నావేమో. కీర్తనలు 91వ అధ్యాయము 12వ వచనంలో ఏమి తెలియజేస్తుంది? నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు అనుకుంటున్నావా? మనము చాలా మంది అంటారు, ఏం నడిచి